హెల్లో మామస్ హీరోయిన్‌గా 10థ్ క్లాస్ అమ్మాయి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'వెంకీ మామ' ఏ సినిమా అంటే తెలుగు సినీ రంగంలో టాప్ హీరోల్లో వెంకటేష్ ఒకరు. దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చక్రం తిప్పుతున్న హీరో. అంతేకాకుండా కొత్త కొత్త హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత సైతం ఆయనకే సొంతం. కానీ మీకు తెలుసా 10వ తరగతి అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి తీసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు 'వెంకీ మామ'. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో 'వెంకీ మామ' సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దశాబ్దాలుగా సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే మీకు తెలుసా 10వ తరగతి అమ్మాయితో 'వెంకీ మామ' తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. సాధారణంగా సినీ రంగంలోకి హీరోయిన్స్ చిన్న వయసులోనే ఎంట్రీ ఇస్తుంటారు. అటు చదువు, ఇటు సినిమాలు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఎంతోమంది కొత్త హీరోయిన్లు వెండితెరకు పరిచయం చేశారు వెంకటేష్. కానీ 10వ తరగతి అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి వెంకీ తీసిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే 'బొబ్బిలి రాజా'. ఈ చిత్రంలో వెంకటేష్ జోడీగా హీరోయిన్ దివ్యభారతి నటించింది. 35 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. వెంకటేష్ నటన, బి. గోపాల్ దర్శకత్వం, ఇళయరాజా పాటలు దివ్యభారతి గ్లామర్ సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈ సినిమాతో దివ్యభారతి తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు. అప్పుడు ఆమె 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. ఈ సినిమా తర్వాత దివ్యభారతి అదృష్టం మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. 'అసెంబ్లీ రౌడీ', 'రౌడీ అల్లుడు', 'ధర్మక్షేత్రం', 'చిట్టెమ్మ మొగుడు', 'తొలిముద్దు' వంటి చిత్రాల్లో నటించింది. కెరియర్ మంచి ఫామ్‌లో ఉండగానే 19 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా మరణించింది. ఆమె 5వ అంతస్తు బాల్కనీ నుండి పడి మరణించింది. ఆమె మరణానికి కారణం నేటికీ మిస్టరీగానే ఉంది.